చాలామంది అయ్యా మీ ఆరోగ్యం ఎట్లా ఉందని అడుగుతున్నారు. ఎట్లుందంటే అసలు బాగుందో లేదో అని నాకే అర్థం కాకుండా ఉన్నది. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. మేము సత్యమునకు విరోధముగా ఏమీయూ చెయ్యనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమగల మా ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన. ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజం నడుస్తున్నటువంటి ఈ కొలబద్ద ఈ ప్రమాణాలు, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే నాయన నీ మహిమ మాకు అర్థం కావడం లేదు. కానీ ప్రాచీన కాల భక్తులు నీతో ఎలా నడిచారో, నిన్ను గూర్చి ఏమి మాట్లాడారో, ఏమి పాటలు పాడారో అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా తండ్రి, నీ మహిమ ఎంత గొప్పదో మాకు కొంచెమైనా అవగతం అవుతుంది. నీవు గొప్ప దేవుడవు తండ్రి, మా ఊహలకు మించిన దేవుడు, మాకు అగోచరుడమైన దేవుడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కరుణగల మా కన్న తండ్రి, ఈ ఆర్కేపీ అవగాహన కలిగిన నాయకుల సదస్సు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో పునరంకిత సభగా ఉండటకు సహాయం చేయండి. మా అందరితోనూ మాట్లాడి మమ్మను కార్యోన్ముఖులను చేసి మరొకసారి మోటివేట్ చేసి రెట్టించిన సమరోత్సాహంతో మమ్మను మేము ఆర్కేపీ దర్శనం కొరకు పునరంకితం చేసుకోవడానికి మమ్మను బలపరిచి నూతనంగా మమ్మను సత్యము కొరకు, న్యాయము కొరకు, ఈ పోరాటం కొరకు ప్రతిష్ఠితులను చేసి మండుచున్న దివిటీలుగా, మండుచున్న కాగడాలుగా మా పరిచర్య స్థలాలకు పంపించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూసినట్లయితే, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నామంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దానిలో నుండి నేను ఒక తలంపును డిరైవ్ చేస్తున్నాను, అంటే సేకరిస్తున్నా. ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ దాట్. ఐఎమ్ డ్రాయింగ్ అ కంక్లూజన్ అవుట్ ఆఫ్ దాట్. ఏంటంటే, సత్యాన్ని నిలబెట్టడానికి మనం సమస్తము చేయాల్సిన అవసరం వస్తుంది. సత్యాన్ని నిలబెట్టడానికి అన్నీ చేయాలి. నన్ను అడిగారు కొంతమంది, ఏంటంటే మీరు పాస్టర్ గారా, వ్యాపారస్తులా, రియల్ ఎస్టేటా, లేకుంటే రాజకీయ నాయకులా, అసలు మీది ఏమి క్లారిటీ లేదు ఏమిటి అని అంటారు. క్లారిటీ నాకున్నంత క్లారిటీ ఇంకెవడికి లేదు బాబు. మరి మీరు ఎవరో చెప్పండి సార్ క్లారిటీ. మీరు రాజకీయ నాయకులు, అప్పుడప్పుడేమో ల్యాండ్ అమ్ముడు పోలేదు అంటారు, రియల్ ఎస్టేట్. అప్పుడప్పుడేమో హక్కుల పోరాటం అంటావు, అప్పుడప్పుడేమో పొలిటికల్ పార్టీ అంటావు. నువ్వు పొలిటికల్ లీడరా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టా, లేకుంటే బిజినెస్ మెన్నా, లేకుంటే ప్రీచరా, ధర్మ ప్రచారకుడా, చర్చ్ ప్లాంటరా, పాస్టరా, లేకుంటే పోస్టరా? క్యా హై తుమ్? వాట్ ఆర్ యూ? గివ్ ఎ క్లారిటీ. అంటే అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. వాట్ యామ్ ఐ అంటే ఐఎమ్ ఎవ్రీథింగ్. మై హర్ కుచ్ హూ, హర్ కోయి హూ మై. అరే అట్లా అన్నీ ఎట్లా అంటే, ఆ టైంకు ఏది అవసరమైతే అది నేనే. ఆ టైంకు తర్కవాది అవసరమైతే నేను తార్కికుడిని, అపాలజిస్ట్ అవసరమైతే నేను అపాలజిస్ట్, ఒక కంఫర్టర్, ఒక ఆదరణకర్తగా ఉండేవాడు అవసరమైతే నేను ఆదరిస్తాను, ఒక సహాయకుడు అవసరమైతే నేను సహాయకుడిని అవుతాను, బోధకుడు అవసరమైతే నేను బోధకుడిని, సువార్థికుడు అవసరమైతే నేను సువార్థికుడిని.
సువార్త నిలబెట్టడానికి రాజకీయం అవసరమైతే నేను రాజకీయ నాయకుణ్ణి. సువార్త ప్రకటించడం మన ప్రాథమిక హక్కుగా రాజ్యాంగమే నిర్వచించి ఉండగా ఆ హక్కును భంగం చేసేవాడు ఎదురైనప్పుడు నేను హక్కుల పోరాట యోధుణ్ణి. అవసరమైతే నేను హక్కుల పరిరక్షణ ఉద్యమకారుణ్ణి, అవసరమైనప్పుడు బోధకుడిని, అవసరమైనప్పుడు రాజకీయవాదిని, అవసరమైనప్పుడు బాక్సర్ను. అది కూడా ఉన్నది. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎవ్రీథింగ్ బై. హూ ఆర్ యూ, మీరెవరు అంటే నేను చెప్పేది ఏంటంటే, యాజ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ ఐ టేక్ న్యూ ఇమేజ్, న్యూ షేప్, న్యూ ఫామ్ అండ్ న్యూ యాటిట్యూడ్. ఐ ఆల్వేస్ రైజ్ టు ద అకేషన్. క్రిస్టియన్ అని అంటే దానికి నిర్వచనం ఏంటంటే ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ ఏబుల్ టు రైజ్ టు ది అకేషన్, రైజ్ టు ది नीड ऑफ द आवर. जो कुछ भी जरूरी है वो रूप में हम बदल जाएंगे. నేను చెయ్యని పని లేదు, ఏదైనా చేస్తాను. ఇక మాకు అక్కడ తప్పులు పాప పుణ్యాల ప్రసక్తి ఉండదు. గట్టిగా గుద్దినాం అనుకోండి, బై మిస్టేక్ వాడు ఢమ్ అని పోయినారు, ఏం చేస్తాం మరి? ఇక అప్పుడు మళ్ళీ ఏం బాధపడేది ఉండదు. ఆ టైంకు వాడు గొలియాతు, నేను దావీదు, అంతే. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను హతము చేశాను, ఆయన కృప ఈనాడును ఇదిగో ఈ రీతిగా పనిచేయచ్చు. మరి ఇంకేం చేయమంటావు? వాడి ఇంట్లో పడుకుంటే మనమే కొట్టామేమన్నా? వాడు మన చర్చిలోకి వచ్చాడు, ఉతకండి అని చెప్పినాను, అంతే. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అంటే సోల్ విన్నింగ్ మినిస్ట్రీసే కాదు, తోముడు మినిస్ట్రీస్ కూడా. అగర్ తోముడు జరూరత్ అయితే ఓ భీ కరేంగే హమ్. పర్ఫెక్ట్ అన్నమాట, ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తాం. మనం వాక్యం చెప్పినా పర్ఫెక్ట్గా చేస్తాము, ఏదైనా వాదించి నిరూపించినా చాలా పర్ఫెక్ట్గా. తోముడు కూడా నాలాగా ఎవ్వడు తోమడు, ఇదైతే మీకు గ్యారెంటీ. ద మోస్ట్ పర్ఫెక్ట్ తోముడు మాస్టర్ ఈజ్ రంజిత్ ఓఫీర్. ఇప్పుడు ఎంటీహెచ్ అని ఒక డిగ్రీ ఉంటుంది, మాస్టర్ ఆఫ్ థియాలజీ అని వాళ్ళ ఉద్దేశం. మా దగ్గర ఎంటీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ తోముడు అనమాట. ఆ లెక్కన నాకున్న డిగ్రీ ఏంటంటే ఎంటీహెచ్. నేను అనవసరంగా ఎందుకు కొడతాం? మేము కొట్టం, కానీ సత్యము నిమిత్తం అవసరమైతే అది కూడా పనిచేస్తాం. అరే ఇట్లా ఎందుకు ఇలా చేస్తున్నది, తప్పు కదా అంటే, ఏంట్రా తప్పు? పిచ్చిమోహం. సత్యాన్ని నిలబెట్టడానికి నువ్వు పోరాటం చేయకపోవడమే తప్పు. సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ ఒక మాట నేను ప్రకటిస్తున్నాను. నాకు 18 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు నేను ఈసీఐలో నాకు జాబ్ వచ్చింది. ఇట్ వాజ్ 1977. కాస్త కూస్త పాడతాను కదా, నేను వచ్చిన పాట లేదు నాకు. సంగీతం అంటే పిచ్చి, అది నాకు రక్తంలో వచ్చింది. మా మేనమామ గారు రంజిత్ గారు, ఆయన ఒరిజినల్ రంజిత్. ఆయన మా అమ్మ ఒక అన్నగారు, ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన వయలిన్ అండ్ వోకల్ రెండింటి ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్. రంజిత్ మా మామ కనుక ఇక మరి అది వద్దంటే అది రక్తంలో ప్రవహించి వచ్చేసింది. సంగీతం చాలా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడే ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంటే నేను గబగబా కిచెన్లోకి వెళ్ళి అక్కడ నిలబడి ఏడుస్తున్నా. 4 years నాకు. వీడేడి బాబు ఎక్కడ పోయాడని అమ్మ వెతికితే మా చిట్టక్క వెతుక్కొని కిచెన్లో నిలబడి ఏడుస్తున్నాడమ్మా. అవునా, అందరు ప్రార్థన మానేసి ఎందుకు వచ్చారో ఇక్కడికి ప్రార్థన మధ్యలో అంటే, నేను దరువేయాలమ్మా, మీరు మంచిగా పాడుతున్నారు, నేను దరువు కొట్టాలి, ఏం లేదు, ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో కొడదామంటే అదేం అందటం లేదు, అందుకని ఇక నేను ఏడుస్తున్నానని చెప్తే,
అమ్మ నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని పిచ్చోడు నన్ను అడగాలి కదరా, నీకు ఇంత పొట్టుడు ఎట్లా అందుతుంది అని అప్పుడు ప్లేట్ తీసి ఇచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ నన్ను మ్యూజిక్ షాప్కి తీసుకుపోయి ఓ చిన్న డోలకు కొనిచ్చింది. అది చాలా కాలం వాయించాను అనమాట నేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది జీన్స్లో వచ్చినటువంటి ప్రేరణ, దాన్ని చల్లార్పడం వీలు కాదు. సరే పాటలు 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 పిచ్చి మెల్లమెల్లగా నన్ను మ్యూజిక్ కాలేజ్ పోతానంటే పోనీయలేదు. మా అమ్మ పెంతకోస్తు కదా, వాళ్ళు అసలు కాంప్రమైజ్ లేదు, ప్రాణమైన పోవాలి కానీ సిద్ధాంతాన్ని మనం దాటి ఏం చేయడానికి వీల్లేదు. ఆమెకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా మందు తీసుకోలేదు. దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరచాలి, లేకుండా తీసుకోవాలి అంతే. దేవుడు చేతగానే కూడా నేను మందు వాడనని అట్లాగే పోయింది ఆమె. కాబట్టి నేను మ్యూజిక్ కాలేజీకి వెళ్తానంటే వద్దు, నా కొడుకును 19 సంవత్సరాలు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసి కన్నా, వీడిని తీసుకుపోతే లంబోదర లకుమికర అని ముందు వినాయక స్థుతి మొదలు పెడతారు. 19 సంవత్సరాలు ఉపవాసం చేసి కన్నది వీడు వినాయక స్థుతి పాడడానికి కాదు, ఏసై స్థుతి పాడాలా. వీడు బైబిల్ కాలేజ్ ఆ మ్యూజిక్ కాలేజీకి వద్దు, వచ్చింది చాలు అదే పాడుకోమని. ఆమె వీళ్ళంతా ఫైర్ బ్రాండ్స్ అనమాట. ఊరంతా కలిసి వచ్చినా సరే వాళ్ళు ఎవరి మాట వినరు, సలాం కొట్టి వెళ్ళిపోవాల్సింది ఎవరైనా. కాబట్టి ఇంక ఆమెకు ఎదురు చెప్పేవాడు ఎవడున్నాడు, సరేలే అని చెప్పి ఊరుకున్నాను. మరి నాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఎలాగా. అప్పుడు సినిమా పాటలు విని ఒక్కొక్క శాస్త్రీయ రాగానికి ఒక్కొక్క సినిమా పాట కేర్ ఆఫ్ అడ్రస్. హిందోళము అంటే ఫలానా సినిమా పాట, కళ్యాణి అంటే ఫలానా సినిమా పాట, శంకరాభరణం అంటే ఫలానా సినిమా పాట, హంసధ్వని అంటే ఫలానా, వాతాపి గణపతి భజ అది హంసధ్వని ప్రామాణిక రాగం. ఇలాగా అవి సాధన చేసి ఆ నొటేషన్లో మైండ్ బిటాయించి కరెక్ట్గా ఈ రాగం అనగానే ఆ ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి, ఆ నొటేషన్లోకి వెళ్ళి అలాగా. మరి అదే నాకు కాలేజ్, మరి ఇంకేం చేస్తాం. మరి ఆమెమో లేడీ హిట్లరు, అసలు నథింగ్ డూయింగ్ అంటే నథింగ్, ఎవరు మాట వినదు. కనుక సినిమా పాటలు హ్యాపీగా పాడేవాడిని. ఎందుకు, రాగం కొరకు, అందులో భావం మనకు సంబంధం లేదు. ఈసీఎల్లో జాబ్ వచ్చింది. లంచ్ టైంలో అందరూ నా చుట్టూ ఫ్రెండ్స్ చేరి రంజిత్ పాట పాడారంటే ఏదో పాట. ఘంటసాల గారి పాటలు నాకు చాలా ఇష్టం. అప్పట్లో నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పెద్ద ఆనేది కాదు కంటికి, ఘంటసాల ప్రామాణికమని. ఆయన తర్వాత కదా, తర్వాత ఒప్పుకున్నా ఆయన కూడా మంచి గాయకుడే అని. ఏదో నేను పెద్ద ఆయనకు కన్సలేషన్ అవార్డు ఇచ్చినట్టు. ఆయన మహాగాయకుడు ఎస్పీబి గారు. పి సుశీల గారే అన్నారు, మనం ఘంటసాల అంటాం కానీ ఎస్పీ గారు ఆయన తాతండి అని చెప్పింది, పి సుశీలమ్మ గారే చెప్పింది. అంటే తర్వాత నాకు అర్థమైంది, అంతకుముందుగా ఘంటసాల అంటే నాకు విగ్రహం అట్లా అనమాట. తర్వాత డిస్కవర్ చేశాం మహాగాయకుడు ఎస్పీబి గారు. ఇక వాళ్ళ పాటలు పాడుతూ ఉన్నాం. ఒకరోజు యేసయ్య నాతో మాట్లాడి, నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి నేను కొనుక్కున్నాను కదా కుమారుడు అంటే. అవును కదా యేసయ్య, కాదన్నా. అరే నిన్ను కొన్నాను కదా అంటే, అవును కొన్నావు. మరి నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ నాలుక అన్నీ కొన్నాను కదా. అవును అవును అవును, మరి నేను కొనుక్కున్న పెదవులతో ఆ పాటలు పాడతావేంటి నువ్వు అన్నాడు. బాబోయ్, ఇంత సీరియస్ కేసు ఉందని నాకు తెలియదు. సినిమా పాటలు పాడుతున్నానని బాధపడ్డావు యేసయ్య. అవును కాదా మరి. అవునా, మరి ఏం చేయాలా. అవును పాడుద్దు, నాకు ఇష్టం లేదు అన్నాడు. అవునా, మరి ఏం చేయాలి. నువ్వు నా పాటలే పాడు, నా స్తుతులే పాడు. ఒట్టున యేసయ్య, నేను పబ్లిక్గా మళ్ళీ ఎప్పుడు ఆ పాటలు పాడాను, కానీ నాకు కన్సెషన్ ఇవ్వాలా. మా అమ్మేమో బైబిల్ కాలేజ్ అది మ్యూజిక్ కాలేజీకి వెళ్ళొద్దు అన్నది. నాకు మ్యూజిక్ అంటే మరి ఈ పాటలే కదా నాకు ఇంట్లో సాధన ఎప్పుడైనా చేసుకుంటా, నువ్వు పర్మిషన్ వెళ్తాను, పబ్లిక్ అయితే పాడనని చెప్పి. యేసయ్య ముందు నేను చాలా ఫ్రాంక్గా ఉంటాను. ఆయన అన్నాడు, సరే నాకు అర్థమైంది, సరే పబ్లిక్ ప్లాట్ఫామ్ల మీద మాత్రం నువ్వు సినిమా పాటలు పాడొద్దు అన్నాడు. సరే. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు వచ్చారు, రంజిత్ ఒక పాట పాడని. సారీ, అందులో సత్యనారాయణ గారు ఒక ఆయన ఉండే, పాండు గారు వాళ్ళందరూ నా అభిమానులు అనమాట. రంజిత్ పాట పాడంటే, సారీ
సత్యనారాయణ గారు నేను సినిమా పాటలు పాడనంటే, ఏదో ఒక పాట గురు, సినిమా పాటనో డ్రామా పాటనో, మాకు అది నీ వాయిస్ చాలా బాగుంటుంది, నీ వాయిస్ వినాలని ఆశ అంత. ఏ పాట పాడితే మాకెందుకు, ఏదో ఒకటి పాడు. అయితే మీరందరూ భోంచేసి రండి, ఓ మంచి పాట పాడతాను అన్న. వాళ్ళు పోయి వచ్చే లోపల నేను రాసిన పాట అది. సంధియ మేలకో నరులారా, పావు గంటలో రాసిన పాట. శ్రీక్రీస్తునాథుడే మోక్షపు మార్గము, క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, సంధియ మేలకో నరులారా. ప్రేమస్వరూపుడు శ్రీపరాత్పరుడు, పతిత మానవుల ద్వేషించునటే యోచింపరే మానవులారా. ఈ దుష్ట శిక్షకులు దైవములెటులైరో, సంధియ మేలకు నరులారా. ఇట్లా అని పిలిచి ముఖం మీద కొట్టి చెప్పినట్టే సువార్త చెప్పాను. సంధియ మేలకు నరులారా, క్రీస్తునాథుడే మోక్షపు మార్గము. ఇంకా సందేహం ఎందుకు? యేసయ్య తప్ప పరలోకానికి ఇంకో దారి లేదు. వీరందరూ దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం సంభవామి యుగే యుగే అని చెప్పుకుంటారు కదా. అన్ని యుగాలలోనూ ధర్మమును స్థాపించడానికి, దుష్టులను శిక్షించడానికి, మంచోళ్ళను కాపాడడానికి, పోలీసు డ్యూటీ చేయడానికి దేవుడు మళ్ళీ మళ్ళీ పుడతాడు. అదంతా పోలీసు డ్యూటీ. మంచోళ్ళని కాపాడేది, చెడ్డోళ్ళని శిక్షించేది పోలీసు వాళ్ళ డ్యూటీ. అంటే వీళ్ళకి దేవుడు పోలీసోడు అనమాట. ఆయన కష్టపడి అక్కడి నుంచి వచ్చి కానీ శిక్షించలేడు, అక్కడి నుంచి వచ్చి కానీ కాపాడలేడు. అంతర్యామి కాదన్నమాట. ఇది మీ కాన్సెప్ట్. దేవుడు అంటే ప్రేమస్వరూపుడు, శ్రీ పరాత్పరుడు, పతిత మానవుల ద్వేషించున్నట్టే. ద్వేషిస్తాడా? యోచింపరేయో మానవులారా, ఈ దుష్ట శిక్షకులు దైవములెటులైరో అని. నాకు 18 ఏళ్ళప్పుడు రాసిన పాట అది. అన్ని 4 చరణాలు, వీళ్ళ 4 డౌట్స్, 4 క్వశ్చన్స్కు మొహం మీద కొట్టినట్టు సమాధానం. బాగా విన్నారు, బాగా అర్థం చేసుకున్నారు. ఇంకొకసారి నేను పాట అడిగితే చెప్పుతో కొట్టరు రంజిత్ అని. ఇంకోసారి పాట అడిగితే ఒట్టుగురు, నువ్వేం చెప్తున్నావు మాకు అర్థమైందని. అంటే ఆనాటి నుండి నేను ఒక విషయానికి కమిటెడ్. యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసయ్య ఒక్కడిని నమ్మకపోతే ఎంత మంచోడికైనా నరకం గ్యారంటీ. ఇది నా జీవిత సందేశం. अच्छे अच्छे लोग, नेक लोग भी दोजख में जाना पड़ेगा. यीशु मसीह के बगैर अगर जिंदगी गुजारे और मर गए तो तुम जरूर दोजख में जाएंगे. अगर नेक आदमी को भी दोजख में जाना पड़ेगा, अच्छे आदमी को भी. మంచితనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, యేసు రక్తమే పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది నేను 18 ఏళ్ళప్పుడు రాసినటువంటి పాట. అది నా హృదయం అంతా దాంట్లో మీకు కనబడుతుంది. నరపరేషులకు నడుమనుండేడు మహితయగాధము దాటన శక్యము. నరపరేషులకు నడుమనుండేడి మహితయగాధము దాటన శక్యము. దాటగోరి లంఘించెడి వారల ఘోర దుర్గతి నరకానలమేగా. అనలము అంటే అగ్ని, నరకానలం అంటే నరకపు అగ్ని. నరపరేశులకు నడుమ నుండడి మహితయగాధము. మహిత అంటే గొప్ప, గొప్ప అగాధము దాటన శక్యము. దేవుడు ఇక్కడున్నాడు, మనిషి అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి దేవుని దగ్గరికి దూకడం సాధ్యం కాదు. చాలా పెద్ద అగాధం ఉన్నది. అబ్రహాము చెప్తాడు కదా ధనవంతునితో,
లాజరు ధనవంతుని కథలు. మీకును మాకు నడుమ గొప్ప అగాధమును దాట వీలు లేదు. కనబడతారు, వినబడుతుంది, కానీ దాటడం కుదరదు. ఆ మాట రాశాను. నరపరేశులకు నడుమ ఉండేది గొప్ప అగాధము, మహిత అగాధము, దాట నశక్యము. దాటగోరి దూకేవాళ్ళు, లంఘించేవాళ్ళు. లంకకు దూకొచ్చేమో, దేవుడి దగ్గరకు దూకలేం. లంకకు దూకిన లాంగ్ జంపర్ కూడా దేవుని దగ్గరికి దూకడానికి ట్రై చేస్తే మధ్యలో పడిపోతాడు. నరపరేశులకు నడుమనుండేడి, నరపరేశులకు నడుమనుండేడి మహితయగాధము, దాటన శక్యము. దాటగోరి లంఘించెడి వారల ఘోర దుర్గతి నరకానల మేఘా. సంధియ మేలకు నరులారా, నరపరేశులను కలుపను క్రీస్తే. నరపరేశులను గలుపను క్రీస్తే, నింగికి నేలకు నడుమ వ్రేలేగా. నరపరేశులను గలుపను క్రీస్తే, నింగికి నేలకు నడుమ వ్రేలేగా. పరికింపరే మానవులారా, పరికింపరే మానవులారా, ఏకైక వారధి యేసేయగుగాదే. సంధియ మేలకు నరులారా. నరపరేశులకు, నరపరేశులను కలుపను క్రీస్తే, నింగికి నేలకు. ఎంతోమంది అవతార పురుషులు ఉన్నారు, కానీ ఆకాశానికి భూమికి మధ్య చనిపోయిన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. ఆకాశంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద యేసయ్య మనుషులకు దేవునికి మధ్యలో ఆయన వ్రేలాడి మరణించాడు. ఇక్కడ పాపుల లోకం ఉంది, అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉండే లోకం ఉంది. మధ్యలో వ్రేలాడి యేసు మరణించినాడు. పరికింపరేవో మానవులారా, ఏకైక వారధి వంతెన యేసయ్యకు కాదు. ఇంకెవరిని నమ్ముకున్నా వాడి భూమి మీద చచ్చిపోయాడు, ఇక్కడే మట్లు కలిసిపోయాడు. ఈయన దేవునికి మనిషికి మధ్యలో ఉండి మరణించినాడు, మళ్ళీ తిరిగి లేచాడు. మానవ జాతిని దేవునితో కలపడానికి యేసే ఒక వంతెన అయినాడు. నా యేసయ్య లంకకు వారధి కట్టలేదు, పరలోకానికి తానే వారధి అయినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, భూమి మీద కరడుగట్టిన ఉగ్రవాదులు ఉంటారే, కరడుగట్టిన తీవ్రవాదులు ఉంటారే, కరడుగట్టిన సువార్త ప్రచారకుడు అంటే రంజిత్ తోఫీరే. ఇక ఇంకెవడు ఇంతకంటే ఎక్కువ తెలియదు. ఇక ఎవరికైనా నచ్చని నచ్చకపోని, నచ్చితే మెచ్చుకొని, లేకుంటే ఎట్లు పడని మాకు సంబంధం లేదు. అప్పుడు నాకు 18 ఏళ్ళు, ఇప్పుడేమో 62 ఏళ్ళు. నా లోపల ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా పదునెక్కాను. నా లైఫ్ కమిటెడ్ ఒకటే విషయానికి, క్రీస్తు ఒకడే రక్షణ మార్గం. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే రక్షణకర్త, ఆయన విమోచకుడు, ఆయన ఆరాధనకు పాత్రుడు. ఈ సందేశాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఒక దశలో నా ప్రస్థానం ఏంటంటే, ఒక స్థానము నుండి ఇంకో స్థానానికి కదలుట, దీన్ని ప్రస్థానం అంటారు. శ్రీశ్రీ గారు మహాప్రస్థానం అని ఒక కావ్యం రాశారు, వచన కవిత కావ్యం. మహాప్రస్థానం అంటే ద గ్రేట్ జర్నీ అని అర్థం. ఇంకేం లేదు. ప్రస్థానం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్థలాలు మారుతూ వెళ్ళటం. నా సువార్త సేవా ప్రస్థానంలో ఒక దశ వచ్చింది. యేసు ఒక్కడే సత్యము అంటే మరి మిగతావన్నీ అబద్ధాలు అందామా?
అలాగ అనొద్దు అన్నాడు యేసయ్య. అబద్ధం అనుకురా, వాళ్ళు హర్ట్ అవుతారు. వాళ్ళని హర్ట్ చేయకుండా నువ్వు నన్ను ప్రకటించాలి. మరి ఎలాగా సాధ్యం ప్రభువా? నువ్వు ఒక్కడివే సత్యం అంటే వాళ్ళందరూ సత్యం కాదు అన్నమాటే కదా. సత్యం కానిది అసత్యమే కదా మరి అని అడిగాను యేసయ్య. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఎంత చక్కని దేవుడండి యేసయ్య. సత్యం కానిది అసత్యమే కదా అని నాకు చెప్పకురా నువ్వు. సత్యం కానిది ఇంకొకటి కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది. ఆలోచించు, నీ మెదడుకు పదును పెట్టు. సత్యము కానిది తప్పకుండా అసత్యమే కావడానికి అవసరం లేదు. ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఓహో, బుర్ర వెలిగింది, పరిశుద్ధాత్మ వెలిగించాడు. సత్యము కాదు, దాన్ని అసత్యం కూడా అనొద్దు. మరి ఏమనాలంటే ఈ సత్యము యొక్క నీడ అనొచ్చు కదా అనే ప్రత్యక్షత నుండి పుట్టిందే హైందవ క్రైస్తవం అనే గ్రంథం. చాలామంది నన్ను నీ సాక్ష్యం రాయమంటే బాబు చదవడానికి సరిపోయిన తలకాయలు ఇప్పుడు భూమి మీద లేవని చెప్తాను నేను. నా సాక్ష్యం ఏం అర్థం చేసుకుంటారు? 2 ఏళ్ళు 4 గంటనే అర్థం కాలేదు. ప్రకటనలోని 7వ బూర = కడబూర. ఆ 2 పునరుద్ధాన బూరలు అంటే అది 3వ క్లాస్ పిల్లగానికి అర్థమయ్యే సిద్ధాంతం అర్థం కాలేదు. ఇక నేను 3వ ఆకాశానికి పోయి విశ్వ చరిత్ర చూసి వచ్చింది, వానికి ఏం అర్థం అవుతుంది? కాకు గుడిస్తే కీ ఎందుకు అనాలి అని వాదించేటోనికి కాళిదాస్ కవిత్వం ఏమర్థమవుతుంది? కాకు గుడి అని ఎందుకు అనాలి సార్? అది గుడి అంటే లోపల దేవుడు ఉండాలి కదా అని వాదించే వితండవాదికి కాళిదాస్ కవిత్వం ఏమర్థమవుతుంది? అది ఎప్పుడో నేను వదిలేశానండి. అసలు కడబూర పత్రిక రాసే టైంలోనే నేను చాలా వేదన పడి, అప్పుడు చిన్నోడిని కదా, చాలా సున్నిత మనస్కుని. ప్రభు అందరూ అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, ద్వేషిస్తున్నారు, ఎందుకు ఇట్లా నన్ను ఈ పొజిషన్లో పెట్టావు ప్రభువా అని అడిగితే యేసయ్య చల్లగా మాట్లాడాడు. వాళ్ళకు నువ్వు అర్థమయ్యేది మానేసి చాలా కాలం అయిపోయింది, వాళ్ళు అర్థం చేసుకోరు, అర్థం చేసుకుంటారని నువ్వు ఆశించొద్దు కూడా, ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు అంటే. అదేంటి ప్రభువా, నన్ను అర్థం చేసుకోవట్లేదని నేను బాధపడుతుంటే అర్థం చేసుకోరంటావేంటి అని అడిగా. అవును, నువ్వు ఈ కోణంలో ఆలోచించు, నిన్నే అర్థం చేసుకోలేదు, నేను చేసిన చిన్న బొమ్మవు నువ్వు, మరి నన్నేం అర్థం చేసుకుంటారా వాళ్ళు? అదేంటి ప్రభువా, నువ్వు ఎట్లాగ అర్థం కావు, నన్ను అర్థం చేసుకొని సమాజంలో ఎట్లా నేను బ్రతకాల? దేవుడు అన్నాడు, వాళ్ళ కొరకు బలి అయిన నన్ను గూర్చి నువ్వు ప్రకటిస్తుంటే నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు బాధపడుతున్నావు. వాళ్ళ కొరకు బలైన నన్నే వాళ్ళు అర్థం చేసుకోలేదు, మరి నేనెంత బాధపడతానురా? ఏడ్చాను ఆ రోజు. కాబట్టి మనుషులకు నేను అర్థం కావాలనే పిచ్చి ఆశ ఎప్పుడో వదిలేశా. తర్వాత ముదిరాను. ఇప్పుడు 62. ఎవడైనా నన్ను అపార్థం చేసుకుంటే నేను ఏమనుకుంటానంటే, నీకు కూడా అర్థమైపోతే నా గొప్పతనం ఏముందిలే బాబు. ఇక ఆ స్టేజ్కి వచ్చి నోబుల్ అని అనేవాడు, మనకి ఎప్పుడు చిరస్మరణీయుడు నోబులు. 38 ఏళ్ళు నన్ను వెంబడించాడు. దగ్గర మళ్ళా పక్కన దూరి ఉండి వెంబడించి, నేను 38 ఏళ్ళు అన్నను వెంబడించాను. ఓఫిర్ అన్న అంటే ఏంటిదో నాకు అర్థం కావడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కొంచెం అని చెప్పేవాడు అనమాట. ఆయన వెళ్ళిపోకముందు ఆ మాట అనేవాడు, అన్నా అభి అభి మేరకు ఆప్ సమझ में आना शुरू हुआ, पूरा कब समझ सकता हूँ मैं, आपको समझना बहुत नामुमकिन है అనేవాడు. సరే, అది నా గొప్పతనం కాదు, బైబిలే చెప్పింది. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవని చేతను వివేచింపబడడు, అతడు అన్నిటినీ వివేచించును కానీ వాడు ఎవరికి అర్థం కాడు. ఆనాటికి ఈనాటికి నా లైఫ్ యొక్క గోల్ ఒకటే, యేసుక్రీస్తును నమ్మని ప్రతి ఒక్కడు కూడా ఘోర ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు. ఇక్కడ కన్ను మూసాడంటే 100% షూర్ అగ్నిగుండంలో పడతాడు, మళ్ళీ ఎప్పటికీ బయటికి రాడు. कुछ ना कुछ करके उनको बचाना चाहिए, हमें उनको बचाने का
జిమ్మేదారీ హమారే ఊపర్ హై. ఎలాగైనా వాడిని రక్షించాలి, ఇది నా బాధ్యత. ఆ మంటతోనే నూనూగు మీసాల నూతన యవ్వన ప్రాయంలో అప్పటి నుంచి నవనార్హ భువనాధిప కారుణ్య గుణశోభిత అనే పాట రాసినప్పుడు, అలా వినుతుడవు తండ్రి వక్షము నెడబాసి ఇలా కన్నయ్యవు పొలతి గర్భము నటజొచ్చి స్వర్లోక మహిమను త్యజించితివి ఏలకు నీ ప్రేమ నిన్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు. 10th క్లాస్ పాస్ అయ్యి ఫస్ట్ రాసిన పాట, 15 ఏళ్ళ ప్రాయం నాకు అప్పుడు. ఆనాటికి ఈనాటికి అగ్ని జ్వాల నాలో ఆరకుండా మండుతూ 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 ఉంది. నానాటికి అది ఒక నిప్పురవ్వ అగ్నిజ్వాల అయినట్టు బగ్గున ఎక్కువైందే తప్ప తక్కువైతే కాదు. ఈ లోపల నాకు వివాహమైంది, 2 సార్లు నా ఇల్లు కూలిపోయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు నాకు దూరం అయ్యారు, అప్పుల పాలైపోయాను, నిందల పాలయ్యాను. అయితే అవంతా కలిసి నా నెత్తి మీద ఒక్క ఎంటుక కూడా పీకినట్టు లేదు అసలు. कुछ असर नहीं पड़ा मेरे ऊपर, बिल्कुल असर नहीं पड़ा, जीरो असर, जीरो ఎఫెక్ట్. సేమ్ ఫైర్, అరే వస్తే ఉంటే ఉండి పోతే పో, అంతేగాని నా పెళ్ళం పోయిందని కాదురా బెవఖూఫ్. ఏసయ్యకు నేను పెళ్ళాను, అది అసలు రిలేషన్షిప్, అది దేవుని స్తోత్రం కలిగిగా. ఎవడని వచ్చినా నీ పెళ్ళం వదిలిపెట్టింది కదంటే, నా మొగుడు వదిలిపెట్టలేదు కదరా. నా మొగుడు వదిలితే బాధపడాలి కానీ పెళ్ళం వదిలితే పోతే పోయి దురదృష్టవంతురాలు అంటే అంత పిచ్చిని ఎతికెక్కి బాగా యేసయ్య మీద భక్తి, ఇష్టము, ప్రేమ, సువార్త భారం బాగా కిరాకులాగా అయిపోయింది అన్నమాట. ఇక అందుకే నన్ను ఏది కదిల్చజాలదన్నమాట. నేను అట్లనే గుమ్మటంలో మంచిగా గుండ్రాయిలాగా అట్లా ఎవడైనా ఏమైనా అనని, నా లైఫ్, నా మెసేజ్ మాత్రం ఈనాటికి అన్ఎఫెక్టెడ్. ఈ మహాప్రస్థానంలో ఇతర మత గ్రంథములలో యేసు కాని పాత్రలు కనపడ్డప్పుడు అవి యేసు నీడలుగా చూపించే అవకాశం ఉన్నదా అని చూడమని దేవుడు నాకు చెప్తే మోస్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ అయింది అది. హిందూ పురాణాలలోని సకల దేవతలు ఏదో ఒక కోణములో యేసును పోలి ఉన్నట్లుగా, అవేమో చరిత్ర కాదు, యేసేమో చరిత్ర, చరిత్రలో వాస్తవం యేసు, యేసులోని ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కో దేవుడు పుణికి పుచ్చుకున్నట్టుగా రిఫ్లెక్షన్ కనబడింది. అప్పుడు అర్థమైంది, సర్వాంతర్యామి అంటే ఈ చెట్టులో, ఈ గుట్టలో, ఈ స్తంభంలో, ఈ రాయిలో, ఈ రప్పలో, అన్ని స్థలములలో ఉండే దేవుడు అని కాదురా అసలైన అర్థము. ఆ రాయిలో రప్పలు ఆయన ఉంటే నాకేమి, లేకపోతే నాకేమి, అవి నష్టమా? దేవుడు సర్వాంతర్యామి అంటే రాళ్లలో, రప్పల్లో, కొండల్లో ఉంటాడని కాదు. సర్వాంతర్యామి అంటే అన్ని స్థలములలో ఉండువాడని కాదు, అన్ని గ్రంథములలో ఉండువాడు అని అర్థము అని దేవుడు నాకు నేర్పించాడు. ఆ తర్వాత కమ్యూనిజంలో కూడా యేసును చూశాను. మార్క్స్ గారు, ఎంగెల్స్ రచించిన ది క్యాపిటల్ అనే గ్రంథంలో యేసును చూశాను. గతితార్కిక భౌతిక వాదంలో యేసును చూశాను. ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎప్పుడు వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? 2 2 or 4 అర్థం కాదా? పోనీ అర్థం కాకపోతే పోయింది. ఈ ప్రస్థానం ఇంకా ముందుకు వచ్చినప్పుడు యేసును ప్రకటిస్తున్న వాళ్ళు మా దేవతలను దూషిస్తున్నారు అని వాళ్ళు మన మీద కక్ష పెంచుకుంటున్నప్పుడు, దూషించలేదు నాయన, నీ దేవుణ్ణి నేను అబద్ధం అనలేదు, సత్యం యొక్క నీడ అన్నాను, సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పినప్పుడు సువార్త విరోధులు నోరు విప్పలేకపోయారు. చిన్నజీయర్ స్వామి గారు TV5 స్టూడియోలో అన్నమాట, ఇతడు సామాన్యుడు కాదు, ఇతడితో మీరు ఎలా డీల్ చేస్తారో జాగ్రత్తగా డీల్ చేయండి అని చిన్నజీయర్ స్వామి గారే ఆ TV5లో ఉండే క్రూతోని చెప్పగా మనోళ్ళు అక్కడ ఉండి విన్నారు.
ఇతను అంత ఈజీగా తీసేయాల్సినోడు కాదు. అతని దగ్గర సబ్జెక్ట్ ఉంది, జాగ్రత్త అని చెప్పారు ఆయన. ప్రియులారా, ఇంకా ముందుకు వచ్చే కొలది ఇంకా సువార్త చెబుతున్నప్పుడు ఇక వీళ్ళు సువార్త అనేదే పరమత దూషణ. సువార్త అంటే పరమత దూషణ. ఏసే దేవుడు అంటే మిగతా వాళ్ళంతా అబద్ధం అన్నట్టే కదా, ఏసే దేవుడు అంటే మిగతా వాళ్ళంతా దెయ్యాలన్నట్టే కదా అని వాళ్ళు మన మీద లేనిపోని నేరాలు మోపి ద్వేషాన్ని పెంచుతున్నప్పుడు, అలా కాదు బాబు అని అడ్డంగా నిలిచిన వాదము హైందవ క్రైస్తవ సిద్ధాంతం. దీన్ని ఎదుర్కోలేక ఇంకా వాదం ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు, చేయలేపుతారు. ఇప్పుడు భార్య భర్తలు వాదులు ఆడుకుంటారు. వాదులు ఆడేటప్పుడు భర్త ఏం చేస్తారంటే, ఇంకా ఆమె ఆడోళ్ళతో సమానంగా మగవాళ్ళు ఎప్పుడు కూడా వాదించలేరు. వాళ్ళకుండే జ్ఞాపక శక్తి గొప్పది. వాళ్ళు ఎప్పుడెప్పుడో అన్నీ గుర్తుపెట్టుకుంటారు, వీడికి ఏది గుర్తుండదు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఏ రంగు చీర కట్టుకున్నా చెప్పు అంటది. ఈ 37 సంవత్సరాలు వానికి ఎన్ని చీరలు మార్చిందో, ఏదో ఒకటి బయట చీర అయితే కట్టుకున్నావు అని. లేదే చెప్పు, నీవంటే నీకు నేనంటే ఇంట్రెస్ట్ లేదు నీకు, అందుకే మర్చిపోయినావు. మహానుభావురాళ్ళు మరి. సరే, మరి ఇక ఆమె అమోఘమైన జ్ఞాపక శక్తితో వాదిస్తుంటే వీడేం గెలవలేడు. గెలవలేక అటు ఇటు చూసి ఆ మధ్య మధ్యలో కొంచెం ఛాయ్ కూడా తాగుతాడు. ఛాయ్ తాగినా కూడా సరిపోదు. మరి ఆఖరికి ఇక ఈవిడ ఎంత వాదించినా ఆమెదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. నిజంగా స్త్రీలు మౌనంగా ఉండాలా అనేది దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ మైక్ సిస్టమ్ వాళ్ళందరి మీద దేవునికి ఎక్కువ దయా దాక్షిణ్యాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళే ప్రసంగికులు అయితే మైక్ అవసరం ఉండదు. మైక్ వాళ్ళు బతికిపోవాలంటే కొంచెం మగవాళ్ళు మాట్లాడితే సైలెంట్గా ఉండదు, వాళ్ళు మాట్లాడితే మైక్ అవసరం ఉండదు. కాబట్టి వాల్యూమ్ ఎక్కువే, జ్ఞాపకశక్తి ఎక్కువే, లాజిక్ ఎక్కువే, వీడు అసలు ఎందుకు పనికిరాడు. కానీ అహంభావం ఉంటుంది. మగవాడిని నేను, నువ్వు ఆడదాన్ని, నువ్వు గెలుస్తావా నా మీద. ఇక వాదన చేసి 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 ఆమెకు ఎదురు సమాధానం చెప్పలేక ఆమె నోరాడింది సార్, నాకు చెయ్యాడింది సార్ అని చెప్పి వీడు చేయలేపి కొడతాడు. భర్త భార్యను ఎందుకు కొడతాడంటే వాదము గెలవలేక. మతోన్మాదులు క్రైస్తవులు ఎందుకు కొడతారంటే మన వాదాన్ని గెలిచే వాదం వాడి దగ్గర లేక. ఆర్గ్యుమెంట్ ఉంటే ఆర్గ్యుమెంటే ప్రజెంట్ చేస్తాడు, లేదు కదా, కనుక ఇప్పుడు కొట్టాలి. మొదట వాళ్ళ వాదం ఏంటి, సువార్త చెబుతున్నారంటే మా దేవతలందరినీ మీరు దూషిస్తున్నారు. దూషించలేదు బాబు, వాళ్ళని కూడా ఘనపరిచి అందరి సారాంశమే నజరేయుడని యేసుని నిరూపిస్తుంటే మరి ఇప్పుడు ఏం చేయాలా, మాకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు కాబట్టి ఏం చేయాలా. ఓడిపోయే భర్త ఏం చేస్తాడు, చేయలేపుతాడు. ఇక ఉక్రోషం ఆపుకోలేక వీళ్ళు కొడుతున్నారు అంటేనే వాళ్ళ ఓటమి ఒప్పుకున్నారని అర్థం. కొడుతున్నారు అంటేనే మా దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు బాబని ఒప్పుకున్నట్టు అర్థం. ఇప్పుడు వాళ్ళు కొట్టేటప్పుడు మనం ఏం చేయాలి. ఈ కొట్టడం రాజ్యాంగ విరుద్ధం గనుక, కొట్టడం అనేది ఒక నేరము గనక ఆ నేరాన్ని కూడా నేరము కాకుండా చేయాలని ఈ ఓడిపోయినటువంటి మతోన్మాదులు ఈ హింసనే ఒక న్యాయంగా చూపించడానికి వాళ్ళందరూ కలిసి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి, ఒక మనువాద పార్టీగా ఏర్పడి, వాళ్ళే జనసంఘు, వాళ్ళే భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివారకు ఉన్నటువంటి రాజకీయ ముఖమే ఇవాళ బీజేపీ. సంఘ్ పరివారకు ఉన్నటువంటి పొలిటికల్ ఫేస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ. కరడుగట్టిన సువార్త విరోధులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
బ్యూరోక్రసీ అంతట్లో కూడా ఎక్కడెక్కడ పోలీస్ ఆఫీసర్లు కానీ, లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ కానీ, కలెక్టర్లు కానీ, రెవెన్యూ అధికారులు అన్ని చోట్ల కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళని పెట్టారు. ఇవాళ మనం కంప్లైంట్ ఇచ్చినా సరే ఎఫ్ఐఆర్ రాయరు, ఏదో లేదు సర్దుకుపోండి సార్ అని. వాళ్ళు మనల్ని కొడితే రక్తం కారుతున్న గాయాలతో మనం పోయినా సరే వాళ్ళ మీద కేసు రాయరు. కానీ వాడు ఏ ప్రూఫ్ లేకుండా పోయి ఊరికనే మా దేవతను దూషించాడంటే అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాస్తాడు. ఇది బీజేపీ గవర్నమెంట్ ముందు ఫస్ట్ టర్మ్ ఎన్నిక కాగానే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇచ్చిన అనధికార ఉత్తర్వు, అన్అఫీషియల్గా ఇచ్చిన ఉత్తర్వు ఇది. క్రైస్తవులు ఎవరి మీదన్న కేసు పెడితే మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఎఫ్ఐఆర్ రాయొద్దు. క్రైస్తవుల మీద ఎవరన్నా కేసు పెడితే అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాయండి. ఇది ఆనాడే చెప్పాను నేను, ఇప్పుడు కాదు. బీజేపీ ఫస్ట్ టర్మ్లోనే చెప్పాను, రికార్డులో ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఢిల్లీ ఐ కమ్ టు నో ఇమీడియట్లీ. అదే జరుగుతుంది 7 సంవత్సరాలుగా. మరి ఇప్పుడు ఏం చేయాలా? సువార్త చెప్పాము, సువార్త చెబితే మా దేవతలకు దూషణ అంటున్నారని కాదు బాబు, అందరినీ గౌరవిస్తూ యేసును చూపిస్తున్నాం అని చెప్పాం. అది కూడా నువ్వు ఒప్పుకునే మనసు లేక కొట్టడం మొదలుపెట్టావు. కొడుతుంటే మేము రాజ్యాంగాన్ని ఆశ్రయించాం. అక్కడ కూర్చున్న అధికారులే మాకు విరోధులు, మాకు న్యాయం చెయ్యరు. దీనంతా ఈ అన్యాయమైనటువంటి పోరాటానికి ఒక న్యాయమైన షేప్ కల్పించడానికి ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారం మీద కూర్చున్నారు, గద్దె మీద కూర్చున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే సత్యము నిమిత్తమై ఇవాళ మనం హక్కుల పోరాటం చేయడానికి సంఘటితం కావాల్సిన అవసరం వచ్చింది. అణిచివేయబడుతున్న వాళ్ళు సంఘటితం కావాలి. అందుకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది అవసరమైంది. ఈ హక్కుల పోరాటం మాత్రమే కాదు, సువార్తను అణిచివేయడానికి అన్యాయమైనటువంటి ద్వేషం పెట్టుకొని ఒక రాజకీయ శక్తిగా వాళ్ళు రూపొంది రాజకీయ అధికారంతో సువార్తను అణిచేస్తున్నారు కనుక వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనం కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. అంటే అవసరాన్ని బట్టి ఒకప్పుడు నేను సువార్త ప్రకటించే సింపుల్ పర్సన్. వాళ్ళకు పాటలు ఇష్టమైతే పాట రూపంలో చెప్పినటువంటి సువార్త గేయకారుణ్ణి, వాగ్గేయకారుణ్ణి, గాయకుణ్ణి. ఆ తర్వాత సువార్త ప్రచారకుణ్ణి, ఆ తర్వాత అపాలజిస్ట్ని, విరోధుల మనస్సులు గాయపడకుండా నిరూపణలతో సువార్త చెప్పి అపాలజిస్ట్గా పరిణామం చెందుతూ వచ్చా. ఎవరిని గాయపరచకుండా ఎంత సంస్కారవంతంగా సువార్త చెప్పినా ఇంకా ద్వేషిస్తున్నారు, మన హక్కులను కాలరాస్తున్నారు. కనుక హక్కుల పోరాట యోధునిగా పరిణామం చెందా. హక్కుల పోరాట యోధునిగా పరిణామం చెందిన తర్వాత కూడా వాళ్ళు ఒక రాజకీయ శక్తిగా రూపొంది మన ప్రాథమిక హక్కులే మనకి ఇవ్వకుండా, రాజ్యాంగాన్నే మన పట్ల అమలు చేయకుండా అన్యాయ పోరాటం చేస్తున్నారు. కనుక మనము కూడా ఒక రాజకీయ శక్తిగా రూపొందాలి. అవసరం మేరకు నేను ఎన్ని అవతారాలను ఎత్తాను, ఎన్ని అవతారాలు ఎత్తినా ఇన్నర్ కోర్ మాత్రం ఒకటే, యేసును ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. యేసును అందరూ నమ్మాలనేది నా పోరాటం కాదు. ఎన్నోసార్లు క్లియర్గా చెప్పాను. యేసయ్యను ఎంత తక్కువ మంది నమ్మితే నాకంత లాభం, ఎన్నోసార్లు చెప్పాను. సువార్త పర్ఫెక్ట్గా చెప్తా, నేను నిరూపణలతో, రుజువులతో, ఆధారాలతో చెబుతా. కానీ కొంపదీసి నమ్మి చేస్తాడు ఏమో అని ఒక భయమే ఉంటుంది నాకు. పర్ఫెక్ట్గా చెప్పిన తర్వాత ఎవరు నమ్మలేదు అనుకోండి, అమ్మయ్యా గొప్ప గండం గట్టికి నమ్మలేదు వీళ్ళు, దేవా నమ్ముతారు ఏమని భయపడ్డ తండ్రి, నమ్మలేదు, దేవుని స్తోత్రం అల్లోలియా అని చెప్పి నేను సంతోషంగా దేవుని స్తుతిస్తాను. అంటే సడన్గా నేను అక్కడ ఈస్ట్ కూడా వెళ్ళిపోయాను, అందుకే అట్లా.
మరి ఎందుకు తెలుసా? మా నాన్నగారి దగ్గర 100 ఎకరాల పొలం ఉంది అనుకోండి. ఓ నలుగురు కొడుకులమైతే పంచుకుంటే ఎంత వస్తుంది? 25 ఎకరాలు వస్తుంది. ఆయన ఇక దేవుని కృప చేత అబ్రహాంలాగా బలవంతుడైపోయి 20 మందిని అన్నాడు అనుకోండి. అప్పుడు 5 ఎకరాలు వస్తుంది. మళ్ళీ ఆయన ముసలితోళ్ళు కెతూరాన్ని కూడా చేసుకొని మళ్ళీ ఒకరు ఒక్కో ఎకరం వస్తుంది. కాబట్టి మా నాన్నకి ఎంత ఎక్కువ మంది పుడితే నాకు అంత ఆస్తి తక్కువ. కనుక ఇప్పుడు రెండవ రాకడలో మనం ఎత్తబడిన తర్వాత దేవుడు రక్షణ పొందిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వాళ్ళ సామర్థ్యం ప్రకారం, బాబు నువ్వు ఒక 10 గ్రహాలు పరిపాలించుకో, అరే రంజిత్ తోఫీ నువ్వు ఒక 100 ప్లానెట్లు ఏలుకోరా, నువ్వు మంచిగా సేవ్ చేసా అని నాకు ఇచ్చేస్తాడు అనుకోండి. ఈ సువార్త విన్న వాళ్ళందరూ రక్షణ పొందితే ఇక ఉన్న కొత్త ప్లానెట్లు ఎక్కడ చేస్తాడు ఆయన? ఉన్న ప్లానెట్లు పంచిస్తాడు. 100 ప్లానెట్లు ఏలుకోవలసిన వాళ్ళు వీళ్ళందరూ నమ్మితే నాకు 1 2 వస్తాయి. కనుక నేనైతే అంత మంచివాడిని, త్యాగశీలిని కాదు. నా ఆస్తి ఎక్కువ మందికి పంచిచ్చేది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎవడు నమ్మకపోతే అందరికంటే సంతోషించేది నేనే. మరి సువార్త ఎందుకు చెప్తున్నావు అంటే చెప్పమన్నాడు పెద్ద ఆయన కనుక చెప్తున్నా. ఎవడైనా నమ్మితే సంతోషం, పోన్లే తమ్ముడు అగ్నిగుండం తప్పించుకున్నాడని సంతోషం. నమ్మకపోతే ఎక్కువ సంతోషం, నా ఆస్తి నాకు మిగిలిందని. యథార్థంగా చెప్పాలి కదా మనం. నా యథార్థమైనటువంటి హృదయ సాక్ష్యం చెప్తున్నాను నేను. అందరూ యేసునే నమ్మాలనేది కాదు. అయ్యా నమ్మనోళ్ళందరికీ వందనాలు భయ్, మీరు అట్లే ఉండండి, అట్లా అగ్నిగుండానికి పోండి. దయచేసి ఎంత తొందరగా పోతే నాకు అంత మంచిది. పొండిరా మీరు అగ్నిగుండానికి పోండి. మీరు నమ్మితే నాకేం వస్తుందో? 1 రూపాయి వస్తుందా? దేవుడు నాకు ఇచ్చే నిత్యరాజ్యం తక్కువైపోద్ది. నమ్మకండి అసలు మీరు. అట్లెట్లా సార్, మాకు నిజం కావాలి కదా. ఆహా, నిజము వాస్తవం కావాలని ఉంటే అప్పుడు నువ్వు నీకు నమ్మితే నమ్ము, మరి పర్వాలేదు, ఓర్చుకుంటా, సరే నిన్ను కూడా రాణిస్తా. కానీ నమ్మకపోతే డబల్ సంతోషం, నమ్మితే సగమే సంతోషం. నా పాయింట్ ఏంటంటే, పోరాటం ఏంటంటే, అందరూ నమ్మాలని కాదు, నమ్మడానికి ఒక అవకాశం అందరికీ రావాలి. ఒక అవకాశం అయితే ఇవ్వాలి. అందరికీ సువార్త కన్విన్సింగ్గా చెప్పాలి. చెప్పేదాకా మనకు స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉండాలి. వాడు రాజకీయం చేసినా, దౌర్జన్యం చేసినా, అన్ని ఆటంకాలు ఎదుర్కొని సమర్థవంతంగా సువార్త ప్రతి మనిషి ముందుకు తీసుకెళ్ళేది మన బాధ్యత. తీసుకెళ్ళిన తర్వాత వాడు నమ్ముతాడో నమ్మడో, ఎట్లో పడతాడో మనకు సంబంధం లేదు. వాడి కర్మ. నమ్మకపోతే నేనేం చేస్తాను? వాడు నమ్మినా నేను పరలోకానికి వెళ్తా, వాడు నమ్మకపోయినా నేను పరలోకానికి వెళ్తా. నా జీతం ఆయన దగ్గర, నా బహుమానం ఆయన దగ్గర పదిలంగా ఉంది. అవసరాన్ని బట్టి మొదట నేను మామూలు సువార్థికుణ్ణి, తర్వాత ప్రాథమిక హక్కుల పోరాట యోధుణ్ణి, ఆ తర్వాత రాజకీయవాదిని. ఈ సువార్త ప్రకటించడానికి డబ్బులు కావాలి. డబ్బుల కొరకు మరి ఏం చేయాలంటే అమెరికాకు ఉత్తరం రాలి. వాడేవాడు నన్ను సేవకు పిలిచిండు? వాడు కాదు కదా. ఎవడు సేవకు పిలిచాడో ఆయన జీతం ఇవ్వాలి. వీడెవడు నాకు జీతం వేయడానికి? ఆ సంస్థ పెద్ద ఎవడైనా ఉండి నాకు జీతం ఇచ్చాడు అనుకోండి, నేను డబ్బులు ఇచ్చా కదా, నా సిద్ధాంతం చెప్పమంటాడు. వాడి సిద్ధాంతం చెప్పాలా, యేసయ్య నేర్పింది చెప్పాలా? నేను డబ్బులు ఇస్తే ఇవ్వు, నేను బైబిల్లో నాకు ఏది కనబడితే అదే చెప్తా అంటే వాడికి ఇష్టం లేదు. డబ్బులు ఇచ్చిన వాడికి బాగా పొగరు, నేనే దేవుణ్ణి అనుకుంటాడు వాడు. కనుక నాకు అక్కర్లేదు. అమెరికా దొరలు కాదు నాకు కావలసింది, యేసయ్య నా దొర, నన్ను పిలిచినవాడు ఆయనే నాకు జీతం ఇవ్వాలని మొండికేసి 42 సంవత్సరాలు ఆర్థిక ఒత్తిళ్లలో కృంగిపోతూ, క్రష్ అయిపోతూ బ్రతికాను. సువార్త ప్రకటించాను, లక్షల మందికి యేసును పరిచయం చేశాను. మరి డబ్బు అయితే కావాలి. అప్పుడు అనుకున్న చాలామంది సువార్త సేవను వ్యాపారంగా మలిచారు. నిన్న మొన్న చెప్పులు కుట్టినోడు, రిక్షా దొక్కినోడు, కూలి చేసుకున్నోడు
రెవరెండన్ అవతారం ఎత్తేసి కోటీశ్వరుడు అయిపోయాడు. మేడల మిద్దెలు, 4 కార్లు. ఎక్కడివిరా అంటే సువార్త సేవ చేసి కోట్లు సంపాదించాడు. వీళ్ళు సువార్త సేవను ఒక వ్యాపారంగా మలిచారు గనక నేను అట్లా చేయను. వ్యాపారమునే ఒక సేవగా నేను మారుస్తానని వ్యాపార ప్రయత్నాలు మొదలుపెట్టాను. కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ల్యాండ్ రిజిస్టర్డ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఓ తీసుకొని దాన్ని ఎవరికైనా అమ్మితే ఏమైనా డబ్బులు ఒకవేళ వస్తే అది దేవుని కొరకు వాడదామని ఒక పిచ్చి ప్రయత్నం. 100 కోట్లు రాలేదు. కానీ అసలు ఆ ఫీల్డ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యానంటే, సేవను వ్యాపారంగా చేయకండి, వ్యాపారమునే సేవగా మలచండి అనే సందేశం కొరకు. టర్న్ బిజినెస్ ఇంటూ మినిస్ట్రీ, డోంట్ టర్న్ మినిస్ట్రీ ఇంటూ బిజినెస్. కాబట్టి మరి మీరెవరండి? వ్యాపారవేత్త లేకపోతే మానవ హక్కుల పోరాట? అరే బాబు, అన్నీ కలిసినటువంటి ఒక మనిషిని, ముందు ఒక మనిషిని, ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు యేసును పరిచయం చేశాడు. ఆ మనుష్యుడు అసలు సిసలైన మనుష్యుడు, ఆయన నజరేయునికి ప్రతిబింబాన్ని నేను అవసరాన్ని బట్టి ఏ అవతారం అని ఎత్తుతాను, ఏ అవతారం అని ఎత్తుతాను. దర్ ఇస్ నో లిమిటేషన్. ఏది అవసరమో అది చేస్తారు. ఇప్పటిదాకా ఎవరికి అందాజ కూడా లేదు ఏ టైంకు నేను ఏం చేస్తాను. కనీసం అందాజ ఎవరికి లేదు. అందుకే అందరూ భయపడి అట్లా ఒక మైల్ దూరం ఆగుతారు. వాడు ఎప్పుడేం చేస్తారో తెలియదు రాని. जैसे को तैसा, आप शेर है तो हम सवा शेर है किसी फील्ड में. అరే అట్లా అంత రోషం అయితే అంటే అంత రోషం ఏందిరా? నువ్వు రాయిలు రప్పలు పెట్టుకొని కూర్చున్నాక నీకంత రోషం ఉంటే బ్రహ్మాండమును చేసిన దేవుణ్ణి ఆరాధించే నాకెంత ఉండాలి రోషము, ధైర్యం? దిస్ ఈజ్ ఇన్ఫినిటీ. ఏ కష్టం సార్ నువ్వు అట్లా అంటే, ఎవరికి కష్టం? నాకా నీకా? నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే డేంజరు, నేను నీకు ఎదురొచ్చినా నీకే డేంజర్. నేను ఎక్కడున్నా నేనే లోకల్. ఆయా సమజ్ మే బాత్. సువార్తకు విరోధంగా నిలిచిన ప్రతి శక్తిని రఫాడించేయడానికి మనం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించాం. నేను ఒక విషయం చెబుతున్నా. కళారంగంలో హీరోలకు రాసుకున్న ప్రతి డైలాగు కూడా నన్ను చూసి రాసుకున్నారు వాళ్ళు. కాపీ పేస్టు. భారతీయుణ్ణి నేను, అపరిచితుణ్ణి నేను, అపరిచిత భారతీయుణ్ణి నేను. ప్రతి హీరో నేనే. అసలు వాళ్ళంతా నా రిఫ్లెక్షన్. ఏసే సత్యము, పురాణ పాత్రలన్నీ నీడలు. ఓఫీరే రియల్ హీరో, మిగతా హీరోలందరూ రిఫ్లెక్షన్, అంతే. ఇంత పోరాటం చేసి కూడా 42 ఏళ్ళు నేను రవ్వంత అలసిపోలేదండి, రవ్వంత అలసిపోలేదు. ఇప్పుడు మళ్ళీ 10 మంది వస్తే నేనే గుద్దుతా. అయ్యగారికి బాగలేదు, అదంతా ఒట్టి మాటలు. బాగలేకపోయేదంతా శత్రువు ముందుకు రానంత వరకే. వాడు ముందుకు వచ్చిన తర్వాత అదంతా బాగలేదు అదంతా గుర్తు జ్ఞాపకానికి కూడా రాదు. బాక్సింగ్ మొదలు పెట్టిన తర్వాత సగంలో నీకు బాగలేదు కదా అంటే, అవును కదా, యాద్ మరిచిన భయ్ అని చెప్పి. అసలు క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుంది, మీకు తెలుసో లేదో. 25వ తారీఖు క్రిస్మస్ పండుగ చేస్తున్న వాళ్ళందరూ కూడా 26వ తారీఖు ఇంకో పండుగ ఉన్నది, బాక్సింగ్ డే. తెలుసా మీకు? 26th డిసెంబర్ ఈజ్ బాక్సింగ్ డే. అంటే ఆ బాక్సింగ్ వేరు అనుకోండి. అంటే
క్రిస్మస్కి వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా పెట్టెలలో పెట్టి బాక్సెస్లో పెట్టి పేదలకు పంపిణీ చేస్తారు అనే ఉద్దేశంతో బాక్సింగ్ డే అంటారు. ఇక ఇండియాలో మనం వేరే బాక్సింగ్ డే. ఈ బాక్సింగ్లో కూడా చాలా స్పెషల్గా నేను ఒక విధానం కనిపెట్టా. మనం శారీరకంగా బాక్సింగ్ చేయడం కాదు, అట్లా కొడితే నేరం కనుక మనం ఎవరిని కొట్టొద్దు. కొట్టడం చంపడం అనేది యేసయ్య మనకు పర్మిషన్ ఇవ్వలేదు. నేను ఎవరిని కొట్టను చంపను, కానీ చట్ట ప్రకారము యాక్షన్ తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఏ సమస్యకైనా రాజ్యాంగబద్ధమైన పరిష్కారం అందుబాటులో ఉన్నప్పుడు రాజ్యాంగేతర పద్ధతులకు ఎవ్వరు కూడా పూనుకోవద్దు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. బాలనగర్లో హోర్డింగ్ మీద రాసి పెట్టాడు, అది చూసుకోండి మీరు. బాబాసాహెబ్ సూక్తి. కొంచెం కళ్ళు చెవులు పనిచేయాలి మీరు ఎక్కడికి పోయినా. నాకు 24 కళ్ళు 24 చెవులు అన్నీ పనిచేస్తాయి ఇప్పుడు 24 hours. ఏ సమస్యకైనా రాజ్యాంగబద్ధమైన పరిష్కారం అందుబాటులో ఉన్నప్పుడు రాజ్యాంగేతర పద్ధతులకు ఎవరూ పూనుకోకండి. బాబాసాహెబ్ అంబేద్కరైట్ ఎవరు లేడు ఇండియాలో, నేనే అసలైన అంబేద్కరైట్. వీళ్ళందరూ అంబేద్కరైట్ ఎంతవరకు అంటే ఏప్రిల్ 14 దండేసే వరకే అంబేద్కరైట్. కులతత్వం వదులుకోరు, కులాంతర వివాహాలు ప్రోత్సహించరు. అంబేద్కర్ సాబ్ చెప్పింది ఏది పాటించరు, కానీ ఆ పటానికి దండేస్తారు అంతే. మేము అట్లా కాదు, ఆయన మాట ప్రకారం నడిచే ప్రయత్నం చేసిన చిత్తశుద్ధి కలిగిన అంబేద్కరైట్స్ మేము. కాబట్టి కొట్టొద్దు, చంపొద్దు, ఏం చేయొద్దు. రాజ్యాంగ ప్రకారము అధికార వ్యవస్థనే ఉపయోగించుకొని చట్టబద్ధంగా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే, అన్నా నన్ను చంపిన బాగుండు కాదండి, ఇంత పని చేసావు నన్ను వాడు అనేటట్టు చేయాలి. చంపొద్దు అన్నాడు యేసయ్య, కానీ చంపిన బాగుండు కదా అనేటట్టు చేయొద్దానని చెప్పలేదు ఆయన. వాడిని ఎటువంటి వెయిట్ కింద క్రష్ చేసేస్తానంటే నేను ఓన్లీ త్రూ లీగల్ ప్రొసీజర్ చట్టబద్ధమైన యాక్షన్స్ తీసుకొని మతోన్మాదులందరికీ పంచెలు దడిచిపోతాయి అంతే. ఇంకొకసారి వాడు మళ్ళీ మన జోలికి రావాలంటే భయం. మన ఇప్పుడు రాజప్రకాష్ అన్న చెప్పలే, కాళ్ళు మొక్కి సారీ రాసిచ్చి పోయినారు. ఆ స్ఫూర్తి సమాజంలోకి ఎప్పటి నుంచి వచ్చిందండి? ఆర్కేపీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే. ఇది కొత్త ట్రెండ్ ఇది. కాబట్టి ప్రియమిత్రులారా, ముగిస్తున్న ఈ ప్రసంగాన్ని మీరందరూ కూడా ఒక కాన్సెప్ట్కు రావాలి. ఏంటంటే, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఎన్ని జిల్లాలు? 10 మనకు 10 జిల్లాలు. ఇప్పుడు కేసీఆర్ గారు 31 జిల్లాలు చేశారు. 33 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించలేదు. అసలు అయినా కూడా 17 అట. అంతా గందరగోళం, అయోమయం, జగన్నాథం. ఇప్పుడు 33 జిల్లాలంటే జిల్లా కోర్టులు ఉండాలా, జిల్లా జడ్జిలు ఉండాలా, అంతమంది కలెక్టర్లు ఉండాలా, జాయింట్ కలెక్టర్లు ఉండాలా. అంత బ్యూరోక్రసీ జీతాలు ఎక్కడి నుంచి తెస్తావు? కేసీఆర్ గారికి అసలు ఏం క్యాలిక్యులేషన్ లేదు, ఏమీ లేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అగ్రీగా కాలేదు. ఇంకా రెవెన్యూ రికార్డ్ ప్రకారం, సెంట్రల్ రికార్డ్ ప్రకారము ఇంకా 10 జిల్లాలే ఉన్నాయి. వాళ్ళు ఏమి ఇంకా 31, 33 యాక్సెప్ట్ చేయలేదు. ఇదంతా కూడా కేసీఆర్ గారి యొక్క గొప్పతనం. వారికి మా ఏమంటారు నమస్కారాలు, జేజేలు. సరే, ఏదేమైనా నువ్వు 10 జిల్లాలు పెట్టుకున్నా, 33 పెట్టుకున్నా, 93 పెట్టుకున్నా, క్రైస్తవులను ద్వేషించి దాడులు చెయ్యనటువంటి జిల్లా కానీ ఊరు కానీ లేనే లేదు. క్రైస్తవుల మీద దాడులు జరగని జిల్లా లేనే లేదు. అది ఎన్ని జిల్లాలైనా అనుకోండి.
ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ఆర్కేపీ దర్శనం కలిగిన ఒక్క సైనికుడన్నా లేడా? ఆ ఊరిలో దాడి జరిగినప్పుడు మరి కేసు ఎందుకు పెట్టలేదు? ధర్నా ఎందుకు చేయలేదు? ఎందుకు ఎంఆర్ఓ కలెక్టర్కి మెమోరాండం ఇవ్వలేదు? ఎందుకు రాష్ట్ర నాయకత్వానికి మీరు ఫోన్ చేయలేదు? ఎందుకు V10 లాగా మన కొరకు మీడియా ఉంది, ఎందుకు రిపోర్ట్ పంపలేదు? ఎందుకు స్టోరీ పంపలేదు? అంటే అదంతా అవసరం అనుకోలేదండి. సువార్త చెప్తే చాలు, ప్రార్థన చేయాలి కదా అనేది. ఆ ఐడియాలజీ నుంచి బయటికి రావాలి. సత్యము కొరకు ఏదైనా చేస్తానన్నాడు పౌలు. సత్యము కొరకు ఏదైనా చేస్తానని నేను మీకు ఆధారాలతో నిరూపించాను. సత్యం కొరకు నేను జర్నలిజమైన చేస్తాను, రాజకీయమైన చేస్తాను, ఏదైనా చేస్తాను అనే కమిట్మెంట్ ఆర్కేపీ కార్యకర్తలందరికీ వచ్చిన నాడు భారతదేశం ఆశీర్వదింపబడుతుంది. ఆర్కేపీ కార్యకర్తలందరూ కూడా వెతుక్కోవాలా. రోజు పొద్దున్నే మీ గ్రామం, మీ పట్టణం, మీ తాలూకా సర్వే చేయండి. ఎక్కడైనా దళితుల మీద, మహిళల మీద, వెనుకబడిన తరగతులు బీసీల మీద, క్రైస్తవుల మీద, రిలీజియస్ మైనారిటీస్ మీద ఎక్కడైనా దాడి జరిగిందా, అణిచివేత జరిగిందా? వెతకండి, మీకు కేసులు దొరుకుతాయి. ఆ కేసును గురించి ముందు ఒక కథనం రాసి V10కు పంపండి. ఆ వీడియో క్లిప్ కానీ, ఆ స్టోరీ కానీ మొత్తం అంతా వైరల్ చేసేద్దాం మీడియాలో. తర్వాత మీ ఊర్లో కార్యకర్తలు ఉంటే ఉన్నారు, లేకుంటే సెంటర్ నుంచి, పొరుగు జిల్లాల నుంచి మేమే తరలిస్తాం. ధర్నా చేయండి, టెంట్ వేయండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు రాసుకోకపోతే ఎస్పీకి, డిఎస్పీకి, కలెక్టర్కి ఇవ్వండి, హోమ్ మినిస్టర్కి ఇవ్వండి. మాకు చెప్పండి, మేము దిగుతామండి. అసలు నా దాకా అక్కర్లేదు. మీ జిల్లా నాయకులు, మీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, అవసరమైతే నేను వస్తాను. నేను ఒకవేళ కొన ఊపిరి మీద చచ్చిపోతానేమో అనే లాస్ట్ మూమెంట్, సాగు బతుకులో నేను ఒకవేళ ఉంటే, అప్పుడు కూడా ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడి జరిగిందంటే, ఒకవేళ సాగు ఉంటే దాన్ని కూడా వాయిదా వేసి, నువ్వు ఎల్లుండ్రా బాబు, ఇప్పుడు నాకు టైం లేదని చెప్పేసి వచ్చి నిలబడతా అక్కడ. दिल की ये तमन्ना पूरी हुए बगैर हमें मरना भी नामुमकिन है. ఈ దర్శనం నెరవేరక ముందు చచ్చిపోవడం కూడా నాకు సాధ్యం కాదని చెప్తున్నా. అంత కమిటెడ్ నేను. కెలుకొద్దు, నన్ను గెలుక్కున్నోడు దురదృష్టవంతుడు భూమి మీద. ఇది అందరికి అర్థమైంది. వాళ్ళ దేశం మొత్తం మీద, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, గుజరాత్లో, రాజస్థాన్లో, ఢిల్లీలో, ఛత్తీస్గఢ్లో ఆర్కేపీ బలం పుంజుకుంటూ ఉంది. ఇవాళ దేశంలోని దళితులు, క్రైస్తవులు, రిలీజియస్ మైనారిటీస్ అందరి దృష్టి ఆర్కేపీ మీద ఉంది. ఇదొక్కటే సరైన వేదిక, సరైన ఫోర్స్, సరైనటువంటి సైన్యం, న్యాయ పోరాటం చేస్తున్న ఏకైక సైన్యం ఇది అని దేశం మన వైపు కళ్ళెత్తి చూస్తున్న ఈ తరుణంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి ఇప్పుడు వీలు లేదు. బికమ్ యాక్టివ్. ఆర్కేపీ దర్శనం గొప్పదని చప్పట్లు కొట్టడం కాదు. ఆర్కేపీ దర్శన ప్రకారమైన యాక్టివిటీస్ నిరంతరము మీరు చేస్తూ, అది మీడియాలో కూడా ఉండేటట్టు మీరే జాగ్రత్త వహించాలి. అది మీ బాధ్యత. మీరు కార్యక్రమాలు చేయాలి, మీడియా కవరేజ్ కూడా మీదే బాధ్యత. దేశానికి పవిత్రమైన నిప్పు అంటుకుంటుంది. దేశం పునీతం అయిపోయే నిప్పు అంటుకుంటుంది. ప్రభునందు ప్రియులారా, ఆర్కేపీ అనేది నేను కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత రిజిస్టర్ చేసిన సంస్థ. ఏది కూడా నేను తలకాయకు తలంపు రాగానే చేసి అల్లాటప్పగా చేసింది ఏది లేదు నా జీవితంలో. 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ప్రార్థన చేయకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు, ఇంక్లూడింగ్ ఆర్కేపీ అండ్ ఐపీబీపీ.
దేశానికి ఇవి ఇప్పుడు అవసరం. దేశానికి నువ్వు అవసరం. నిద్రపోవద్దు, ఇది నాకెందుకు అనుకోవద్దు. నువ్వు రాజకీయం చేస్తే తప్పు కాదు. రాజకీయం తప్పు అంటారండి. వీళ్ళు ఎందుకు మినిస్టర్లను, సీఎంలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను కలవటానికి పోయి బొకేలు ఎందుకు ఇస్తారండి? రాజకీయం అంటే వ్యభిచారంతో సమానం, దేవుని బిడ్డలు చేయొద్దు అంటారు. ఒక వేశ్యకు పోయి నువ్వు బొకే ఇస్తావా? చెప్పరా? సిగ్గులేని పాస్టర్ చెప్పు, నేను అడుగుతున్నా. రాజకీయం అంటే వ్యభిచారంతో సమానం అంటున్నావు కదా. ఒక వేశ్యకు పోయి అద్భుతమైన వ్యాపారం చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ వేశ్యగా ఈమెను మేము గౌరవించుచున్నామని చాలా కప్పి బొకే ఇస్తావా? మరి రాజకీయ నాయకుడి దగ్గరికి ఎందుకు పోతున్నావు? తప్పైతే అంటే నీకు అవకాశం ఉన్నప్పుడు, నీకు అనుకూలం ఉన్నప్పుడు తప్పు కాదు. నువ్వు అనుకున్నప్పుడు తప్పు, కాకపోతే అంత నీ ఇష్టం వచ్చినట్టు స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. మేం చెబుతున్నాము, రాజకీయము తప్పు కాదు. దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారమును లేదు. కనుక రాజ్యాధికార సాధన ఒక పవిత్రమైన విషయము. ఆ పవిత్ర కార్యక్రమంలో మనందరం కూడా పాలు పంపులు కలిగి ఉండాలి. ఆ తలకాయలు ఉండే తుప్పంతా వదిలించుకోండి. పోలీస్ స్టేషన్ గడప దొక్కొద్దట విశ్వాసి. అదేమన్నా కళ్ళు కాంపౌండా, సారా కాంపౌండ్? అది కాదు కదా. పోలీస్ స్టేషన్ అంటే పవిత్రమైన స్థలం అండి. లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ వాళ్ళు చట్ట ప్రకారం పౌరులందరూ నడుచుకునేటట్లుగా జాగ్రత్త వహించి కాపాడే రక్షక భటులు వాళ్ళు. పోలీస్ స్టేషన్ అంటే దుర్మార్గులు కాదు, వాళ్ళేం గుండాలు కాదు, రౌడీలు కాదు, వాళ్ళేం కాదండి. వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు. మన హక్కులకు భంగం కలిగితే అయ్యా ఇలా జరిగిందంటే యాక్షన్ తీసుకుంటారు. దేవుడు పెట్టిన అధికారులు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టొద్దట, కోర్టులో అడుగు పెట్టొద్దట, రాజకీయం చేయొద్దట, దొంగ ఫోటోలు పంపి పైసలు అయితే తెచ్చుకోవచ్చు. ఈ పనికి మాలిన వేషధారణతో కూడిన క్రైస్తవ నాయకత్వాన్ని మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము, ఖండిస్తున్నాము. మేము దానికి వ్యతిరేకంగా మా గళమెత్తి ఘోషిస్తున్నాం. మాకు అట్లాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు లేవండి. రాజకీయము మంచిది, వ్యాపారము మంచిది. వ్యాపారం తప్పు సార్ అని అన్నారు. ఫాల్తు వెధవా అని ఎవరు నీకు చెప్పింది? అసలు ఏం చదువుకున్నావు? తలాంతుల కథలు యేసయ్య ఏం చెప్పాడు? ఒక తలాంతు ఉన్నోళ్ళు ఏమో ఇది సాహుకారుల దగ్గర ఉంచితే వచ్చి వడ్డీతో సహా తీసుకుంటాను అనలే. మరి ఏం చదివాడు బైబిల్ వాడు? నీతులు మాట్లాడతాడు. అవినీతికరంగా ఒక్కొక్కడు గవర్నమెంట్కు పన్ను ఎగవేసి దొరల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఒకడు 100 కోట్ల డబ్బుల మూటల మీద కూర్చొని సిగ్గు లేకుండా ఇప్పుడు నాకు నీతులు చెప్తాడు. క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నది ఈనాటి క్రైస్తవ నాయకత్వమే. కాబట్టి సమాజాన్ని మేల్కొల్పాలి, క్రైస్తవ యువతను మేల్కొల్పాలి. ఆర్కేపీ దర్శనాన్ని అన్ని సంఘాలలోని యువతకు మీరు పరిచయం చేయాలి. సంఘ నాయకత్వాన్ని దర్శించండి. మన మీద దాడులు ఎక్కువైపోతున్నాయండి. ఈ వేదిక మీదకి అందరు రావాలి, అందరికీ క్షేమము. ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకోండి, ఎవరి బోర్డు వాళ్ళు పెట్టుకోండి. మా మీద అటాక్ చేస్తే మాత్రం మేము కలిసి అందరం వస్తాం అనే సందేశం సమాజానికి ఇవ్వండి అని క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పడానికి ఇది సరైన తరుణం ఆసన్నమైంది. మనం ఎవరమో చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు విన్నాక అంత యాద్ మర్చిపోయినాం సార్. అసలు మనం ఎవరమంటే ఆ టైంకి ఏది అవసరమో అది. వ్యాపారం అవసరమైతే వ్యాపారము, రాజకీయం అవసరమైతే రాజకీయం, బాక్సింగ్ అవసరమైతే బాక్సింగ్. నేను మొట్టమొదటి సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కోర్టు కేసులు, పోలీసు కేసులు అన్నీ మామూలే. మరి కోర్టులు ఎందుకు? మన కొరకేనండి. పోలీస్ స్టేషన్లు మన కొరకే ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు ఇలాగా మా మీద దాడి జరిగిందండి, మరి దుర్మార్గుని శిక్షించండి అని వెళ్ళాలి. ఎందుకు వెళ్ళొద్దు? రాజప్రకాష్ గారు చూడండి, చక్కగా మొన్న అక్కడ బెళ్ళారులో కదా, వెంకటేష్ కాదు మీరు వెళ్ళి కర్ణాటకలో హుబ్లీ, హుబ్లీలో ఆర్కేపీ
అడుగుపెట్టిన తర్వాత మొత్తం అందరూ ఒకటైనారు. ఇవాళ మొత్తం కర్ణాటక ఇవాళ మేల్కొని ఉలిక్కిపడి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే ఒక వేదిక ఉంది. మనం ఆ వేదిక మీద ఏకం కావాలని కర్ణాటకలోని బలహీన వర్గాలందరూ ఒకటైనారు ఇవాళ. దయచేసి నిజంగా యేసయ్యను ప్రేమిస్తే, మీరు సత్యాన్ని ప్రేమిస్తే, మీరు న్యాయాన్ని ప్రేమిస్తే, సువార్తను ప్రేమిస్తే ఆర్కేపీ దర్శనం ప్రకారము రోజు ఒక్క కార్యక్రమమైనా మీరున్న పట్టణంలో మీరు చేయాలి. ఇది నా పిలుపు. అట్లీస్ట్ 1 యాక్టివిటీ ఇన్ అ డే. వెంటనే ఆ స్టోరీ లైన్ అంతా రాసి వీటన్కి పంపించండి. మనకంటూ ఒక మీడియా ఉన్నది, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేయండి. మీరు ఏం చేయకుండా కూర్చున్నారు అనుకోండి, మీరు పౌలు వారసులు అయితే కాదండి. నేను పౌలు వారసుడిని, సత్యము నిమిత్తమే సమస్తం చేస్తున్నాను. పౌలు వారసులుగా మనం ఉందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. దయచేసి ఇప్పుడు అది అవసరం. ఆనంద్ గారు సరే, మంచిది. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత అధ్యక్షుల వారికి టైం ఇద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ వాక్యాన్ని మా అందరిలో ఫలింప చేయండి. చేయవే యుద్ధము క్రీస్తునామ సంఘమా, సాయమేసుడే కాగా సాహసమున వేగ అనే అద్భుతమైన ఉపదేశ గీతముతో మమ్మను మేల్కొల్పడం ప్రారంభించి అనేక సంగతులు మాకు నేర్పించి, బోధించి, బయలుపరిచి, ప్రత్యక్షపరిచి మమ్మల్ని వెలిగించి మండించినందుకు ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం నాలో మాలో ఫలింపచేయండి. అద్భుత కార్యాలు చేసి మీరే మహిమను పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.